కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది. అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు చాలామంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి, ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని ఆడబిడ్డల్ని. చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దయాదాశాల పైన బతికేవాళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేశాం. ఒకప్పుడు ఆడబిడ్డల్ని చదివించేవాళ్ళు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు మీకోసం పెట్టాం. దాంతో ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటాను, ఎవరైనా భార్యాభర్త ఇద్దరు వస్తే ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే 180% భార్య ఆదాయం ఎక్కువ ఉంది, భర్త ఆదాయం తక్కువ ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్ఠగా చేస్తారు, మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే, నేను ఒక 10 సూత్రాలు పెట్టుకున్నా. ఈ 10 సూత్రాల్లో జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, ఎవ్రీవేర్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, ఏదో ఒక పని చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి. ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా తగ్గిపోతా ఉంది. ఆ మాట చెబుతున్న ఎగతాళి చేస్తున్నారు కొంతమంది. ఎగ్జాక్ట్గా 95 నుంచి నేను ప్రారంభించాను. ఆ రోజు ఆలోచించాను, జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు వస్తాయనుకున్నాం. సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి. ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించిన విధానానికి వ్యత్యాసం వచ్చింది. మారిన పరిస్థితులే కారణం. ఈరోజు యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు భారతీయుల పైన. వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా, నర్సులు కావాలన్నా, డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతూ ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు, కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమి